మీకు సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో పర్సనల్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మీ జీవనశైలి ఏ రకంగా ఉంటుంది, సో అంటే మీరు ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తారు, ఎలాంటి ఆహారం తీసుకుంటారు, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తారు? లుక్ అండి, ఐఎమ్ నో ఎగ్జాంపుల్. ఇవన్నీ చెప్పటానికే బాగుంటాయి, మేము ఫాలో అవుతామని ఎక్కడా లేదు. ఓకే, అండ్ నోబడీ షుడ్ లివ్ లైక్ మీ బై ఎగ్జాంపుల్. నిజంగా చెప్తున్నాను. ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అందరినీ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి అని చెప్తున్నాము 45 దాటాక. వెల్, నేను చేయించుకోవడానికి వచ్చే టైం 8 నెలలు పోస్ట్పోన్ చేస్తాను మ్యామోగ్రామ్. భయం నాకేమి, నేను డబ్బులు కట్ట అవసరం లేదు, ఏం లేదు, ఫ్రీగా చేస్తారు అపోలోలో. బట్ చేయించుకుంటే అందులో ఏమొస్తుందో, ఇప్పుడు ఇంత చక్కగా ఉంది నా లైఫ్, అందులో ఏదైనా క్యాన్సర్ లాంటిది వస్తే అప్సైడ్ డౌన్ అయిపోతుంది కదా నా లైఫ్, భయం. సో ఎంతోమంది స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవడానికి కారణం భయం. బాగున్న లైఫ్ ఇప్పుడు చెడిపోతుందేమో ఆ రిపోర్ట్ వచ్చాక అని. బట్ కామన్ సెన్స్, ఆ మ్యామోగ్రామ్లో ఏదన్నా ఉంటే ఇప్పుడే నయం అయిపోతాను, అది పెద్దది అవ్వకుండా ఉంటుంది, ఆ కామన్ సెన్స్ నాలో కిక్ అవ్వడానికి 8 నెలలు పట్టింది. సో వీఆర్ డాక్టర్స్ ఆర్ వెరీ గుడ్ అట్ ప్రీచింగ్ అండ్ గివింగ్ ఎగ్జాంపుల్స్, బట్ ఫాలో అవుతామా అంటే కాదు. బట్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై డయట్. ఎన్ని స్వీట్లు అవి చాలా తినేస్తూ ఉంటాను, బట్ ఐ బ్యాలెన్స్ ఇట్. సో ఒకరోజు నాకు మంచిది కాదు, ఇది మంచిది కాదు, స్టిల్ తిన్నాను అంటే ఆ రోజు అలాంటిది ఇంకొకటి తినను. మధ్యాహ్నం చాలా హెవీగా లంచ్ చేస్తే ఈవినింగ్ ఐ స్కిప్ మై డిన్నర్. సో బ్యాలెన్సింగ్ ఇట్. సో అండ్ ఐ రెగ్యులర్లీ డూ యోగా. ఇట్ హెల్ప్స్ మీ స్టే కామ్. రోజులో ఆ గంటన్నర ఫోన్ నా పక్కన ఉండదు. మా యోగా టీచర్ అసలు ఒప్పుకోరు ఫోన్. నేను డాక్టర్ని కాబట్టి ఎమర్జెన్సీ అంటేనే అలౌ చేస్తారు. సో ఫర్ 1.5 hours ఐఎమ్ జస్ట్ విత్ మై టీచర్ అండ్ మై సెల్ఫ్, విత్ నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అరౌండ్ మీ, అండ్ ఇట్ హెల్ప్స్ మీ అన్వైండ్. సో ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ మెంటలీ అండ్ ఫిజికలీ. అండ్ అదే నచ్చకపోయినా భయం వేస్తున్నా కూడా స్క్రీనింగ్ టెస్ట్లకి వెళ్తాను. నాకు తెలిసిన వాళ్ళందరినీ స్క్రీనింగ్ టెస్ట్లకి పంపిస్తాను. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రయారిటైజ్ అండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇన్ని పనులు ఉన్నాయి, ఇన్ని చేయాలి, ఇవన్నీ చేసేయాలి, వర్క్లో సక్సెస్ఫుల్ ఉండాలి, ఇంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి, ఐ షుడ్ బి అ పర్ఫెక్ట్ వైఫ్, మదర్, డాటర్ అంటే కుదరదు. సో సమ్టైమ్స్ వెన్ దెర్ ఈస్ టూ మచ్ గోయింగ్ ఆన్, అంటే చాలా పనులు ఉన్నాయన్నప్పుడు జస్ట్ మేక్ అ లిస్ట్ అండ్ సీ ఇందులో ఏది ఇంపార్టెంట్, ఏది వేరే వాళ్ళకి అప్పచెప్పొచ్చు, ఏది చేయకుండా ఉండిపోవచ్చు. అండ్ యూ జస్ట్ నీడ్ టు ప్రయారిటైజ్ అండి. లేకపోతే ఈ స్ట్రెస్తో మనందరూ తలలు పేలిపోతాయి ఎప్పుడు. అంటే ఈ మన స్ట్రెస్ని తగ్గించుకోవడానికి అంటే సంగీతం వింటారా, లేకపోతే బుక్స్ చదువుతారా, లేకపోతే ఇంకా గార్డెనింగ్ చేస్తారా, లేకపోతే హ్యాబిట్స్ ఏంటి మేడం? ఐ డూ ఆల్ ఆఫ్ దీస్ అండి. యాక్చువల్లీ ఐ హ్యావ్ అ వెరీ నైస్ గార్డెన్ అండ్ ఐ లిజన్ టు మ్యూజిక్, ఐ రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫాండ్ ఆఫ్ రీడింగ్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ వెన్ ఐ ఫీల్ స్ట్రెస్డ్ అవుట్ అండ్ ఐ ఫీల్ నేను ఒక 15 నిమిషాలు అన్వైండ్ అవ్వాలి అన్నప్పుడు ఐ టెల్ మై చిల్డ్రన్, ఐ టెల్ పీపుల్ ఎట్ హోమ్, దిస్ ఇస్ మై టైమ్. నాకు ఒక 15 minutes డిస్టర్బ్ చేయొద్దు. ఒక్కొక్కసారి వాళ్ళకి కనిపిస్తుంది అదేంటి నేను చెప్పాల్సింది ఇంత ఇంపార్టెంట్ విషయం ఉంటే తను 15 minutes మాట్లాడొద్దు అంటుంది ఏంటి అని. పిల్లలు ఒక్కొక్కసారి అంటారు దిస్ ఈజ్ ఇంపార్టెంట్, నేను నీతో డిస్కస్ చేయాలి. ఐ సే గివ్ మై టైం. 15 minutes అడుగుతున్నాము, ఏమి రోజంతా డిస్టర్బ్ చేయొద్దు అనట్లేదు. కొంతమంది ఆ 15 minutes కూడా ఎందుకు నా కోసం నేను స్పెండ్ చేసుకోవాలి అనుకుంటారు, బట్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ అని. అప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఓకే షీ వాంట్స్ సమ్ టైమ్, లీవ్ హర్ అలోన్. లేకపోతే ఆగదు, కంటిన్యూస్లీ డిస్టర్బ్ అవుతూనే ఉంటాము. సో సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు బి సెల్ఫిష్. ఒక్కొక్కసారి ఆ గంట సేపు యోగాకి తీసుకున్నప్పుడు అనిపిస్తుంది ఇంట్లో ఇన్ని పనులు ఉన్నాయి కదా, వర్క్లో ఇన్ని పనులు ఉన్నాయి కదా, ఇప్పుడు నా కోసం గంట నేను దీనికోసం కేటాయించాలా, పోనీ యోగా మానేద్దాం కొన్ని రోజులు, పనులు చేసుకుందామని. బట్ అర్థమవుతుంది పనులు ఎప్పుడూ ఆగవు. బట్ ఆ యోగా మూలంగా మిగతా టైం నేను కొంచెం బెటర్గా నేను చేయగలుగుతున్నాను అని. సో బీ సెల్ఫిష్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ మంచి కోసమే మీరు కొంచెం టైం మీ పైన మీరు కేటాయించుకుని ఆ టైంలో మిమ్మల్ని మీరు రిపేర్ చేసుకోండి. సో ఫైనల్గా మేడం చివరి క్వశ్చన్. సో మీరు అంటే సాధారణంగా డాక్టర్స్ ఆయుష్ పెంచుతారు. సో ఎక్కువ కాలం బతకడం ఒకటైతే జీవించడం అంటే సంతోషంగా ఉండడం, జీవితానికి ఒక అందమైన జ్ఞాపకాల సమాహారం చేసుకోవడానికి సో మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు?
ఐ టోటలీ అగ్రీ అండి. కొంతమంది 80 ఏళ్ళు బతుకుండాలంటే ఇది చేయండి, పొద్దున్న ఎల్లుల్లిపాయ తినండి, పొద్దున్న కాంతా ఏదో అలాంటివన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఎందుకు అన్నేళ్ళు బతకాలనుకుంటున్నారు వీళ్ళంతా అని. మేబీ నేను కూడా ఆ ఏజ్ వచ్చాక అలాగే అనుకుంటానేమో, నాకు తెలీదు. ఫర్ మీ it is not the length of life, it is how beautifully you have lived your life. And I tell everybody, కొంతమంది పేషెంట్స్కి చెప్తాను, వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయాక, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక, ఈ క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టక ముందే గో ఆన్ అ హాలిడే అండ్ కమ్ అని చెప్తాను. కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, మళ్ళీ ఏమవుతుందో తెలీదు. మీరు ఈ 6 నెలలు ఏమేం చేయకుండా ఏ తిరుపతో షిర్డీనో ఎటో వెళ్ళాలి అనుకుంటారు కదా, ఇప్పుడు వెళ్ళి వచ్చేయండి అని. వాళ్ళు అంటారు అదేంటండి రెస్ట్ తీసుకోమంటారు అనుకుంటే మీరు ఊర్లు తిరగమంటున్నారు అని. బట్ ఇట్స్ అ మెమరీ దట్ స్టేస్ బ్యాక్ విత్ యూ. సో ఎప్పుడో ఫ్యూచర్లో ఎంజాయ్ చేద్దాము అని ఇప్పుడు ప్రతిరోజు డబ్బులు పోగేసుకుంటూ కష్టపడుతూ ఉండే బదులు జస్ట్ సమ్ టైమ్స్ స్పెండ్ సమ్ మనీ అండ్ లివ్ లైఫ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.